పర్ఫెక్ట్ ఉందా ఫిలిం రోలా? హాయ్ హలో నమస్తే, నా పేరు కరుణాకర్, పద్మావతి ట్రేడర్స్. సో ఈరోజు మన మందరాజు గారికి చేను దగ్గరికి రావడం జరిగింది. సో మరి ఆయనకి ఇచ్చినటువంటి సీడ్ ఏంది, ఆయన మరి ఏ సీడ్ పెట్టిండు, ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరి మొక్కజొన్న కానీ స్వీట్ కానీ విల్ట్ అనేటువంటి సమస్య రైతులు ఫేస్ చేస్తున్నారు. మరి ఈ మొక్కజొన్న అసలు వెరైటీ ఏంటి, అసలు దీనికి విల్ట్ అనేది వచ్చిందా? ఆల్మోస్ట్ కంకి కూడా వచ్చింది. అయ్యో ఈరోజే కంకులు కూడా కాల్స్తే నన్ను ఇన్వైట్ చేసిండు. ఒకటే సాలుంచిన అన్ని బుక్కిన. మరి ఒకసారి ఆయన పెట్టిన క్రాప్ ఏంది, అసలు మరి ఇది ఏ విధంగా ఉంది, మరి రైతు ఎగ్జైటెడ్మెంట్ ఉండా, సంతోషంగా ఉండా లేడా అనేటువంటి విషయాలు మరి మనం ఒకసారి రాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. అయితే మీరు ఈ సీడ్ ఏంది, ఇది ఏ సీడ్ పెట్టిరు? ఇది సంక్రాంతి సన్ క్రాప్ వాళ్ళ సంక్రాంతి సన్ క్రాప్ వల్ల సంక్రాంతి అది. అయితే ఇది పెట్టిన తర్వాత మీకేమన్నా అంటే ఇప్పటి వరకు ఏమన్నా విల్ట్ అనేటువంటి సమస్య ఏర్పడదా? అంటే కొంతమంది ఏమంటారు అంటే నేను సంక్రాంతి పెట్టినా ఇంతకుముందు నాకు విల్ట్ అనేది బాగా వస్తుండే. అంటే విల్ట్ అనేది ఏ విధంగా వస్తా అంటే పెట్టిన సీడ్ మళ్ళీ పెట్టడం వల్ల అదే రకంగా అంటే ఒక సాయిల్ అంటే పంట మార్పిడి అనేది కాకపోవడం వలన మన ఇది ఒక సమస్య అనేది రావడం జరుగుతుంది విల్ట్ అనేది. సో పంట మార్పిడి అనేది జరిగితే మంచి దిగుబడి కూడా మంచిగా వస్తుంది. సో కాకుండా కూడా ఒకవేళ విల్ట్ వచ్చే వాళ్ళు ఏ సమస్య ఉన్నా కూడా మనం పంట మార్పిడి కాకుండా విల్ట్ నుంచి అతి సింపుల్గా తప్పించుకోవచ్చు. దానికి తగు పరిష్కారం కూడా మన దగ్గర ఉంది. అయితే ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అంటే పెట్టిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? అంటే నేను మిమ్మల్ని సంక్రాంతి పెట్టమన్నప్పుడు మీరు కొంచెం ఆలోచించారు, అంటే కొంచెం అధైర్యపడ్డారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పీకలు వెళ్తే డౌట్ ఉంది నాకు. అంటే పెద్ద కోసలు ఏమైంది అబ్బా, అయితే అసలు పెద్ద కోసలు రావని డౌట్ ఉండే నాకు. మనం అది 13045 అండ్ అది ఉంది కదా, అది దాని ప్లేస్ లో వేరే మంది ఇచ్చినావు కదా, అదంటే ఏంది దాని పేరు నాకు గుర్తులేదు, అందుకే చెప్తాను. ఇప్పుడు 13045 అండ్ ఒకటి రెండు దానికి సంబంధించిన మంది ఇచ్చిన ఒకటి, అది ఎక్కించిన తర్వాత కొంచెం రిజల్ట్ నాకు నచ్చింది. సో కంకైతే ఇట్లా ఊస అప్పుడు తక్కువ ఉంది అన్నట్టు, ఈ ఊస ఉంది కదా ఇట్లా, ఈ ఊస చాలా తక్కువ ఉంది అన్నట్టు అప్పుడు కొంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊస అనేది తక్కువ ఉండే, అది మినిమం ఇంతకంటే ఇంకా అద్మానం ఉంది అన్నట్టు కంకి. అరే నేను చేనుకరకు చూసి ఇది బాగా అవుతుంది బాగా అని మళ్ళీ నీకు ఫోటోస్ పెట్టిన ఆ రోజు. పెట్టిన తర్వాత అన్న నువ్వు టెన్షన్ తీసుకోకనే రా, వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి అన్నావు. అనగానే నువ్వు ఆ మంది ఇచ్చిన తర్వాత నాకు ఎక్కించిన డ్రిప్లు ఎక్కించిన తర్వాత మస్త్ సెట్ అయింది. వాస్తవానికి నేను దీనికి ఖర్చు పెట్టిందల్లా మొత్తం సన్ క్రాప్ అనే మొక్కజొన్న సీడ్ మనం పెట్టినాం. ఇవాళ సపోజ్ ఇవాళ పైపులు పరిచి తెల్లారి మనం పెట్టినాక ఒక చిన్న 6 డబ్బాల కాయంత గడ్డి మంది తీసుకొచ్చి స్ప్రే చేసాం. అంటే మనం ఇటుకులు పెట్టినాక 24 hours లో మనం దీనికి మందు కొట్టినాం. మందు ఒకటి స్ప్రే చేసిన దీని మీద. స్ప్రే చేయగానే మనకు గడ్డి అనేది మళ్ళీ నాకు చేను పెరిగేదాకా ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, స్టిల్ ఇప్పుడు చూసుకుందాం మనం, గడ్డి లేదు. తర్వాత ఇంకొకటి మనకి నేను చెప్తా, ఇంకొకటి ఏమైందంటే దీనికి మనము పెరగడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్కి రాగానే మనకు ఫుల్ అంటే ఫుల్ మన చూపించిన అదే ఏమంటారు ఇట్లా మనకు ఫుల్ అంటే ఫుల్ ఫోటోలు పెట్టిన అదేంది మన మోగిపురు బాగా అటాక్ చేసింది అన్నట్టు. మోగిపురు అటాక్ చేసే వరకు కరోనా మరి ఏంది పరిస్థితి ఇట్లా వచ్చిందంటే అన్న దానికి నాకు అక్కడ మందు ఉందని చెప్పేసి దారా క్రాప్ కేర్ నుంచి మనకైతే ఒక అదే విషయం మాట్లాడుతున్నా, లూమెక్స్ అనే మందు అయితే ఈ మొక్కజొన్న పెట్టినప్పటి నుంచి దీనికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మందులు కొట్టినావు? పురుగు ఒకటేసారి మందు కొట్టినాను. ఏది? దారా క్రాఫ్ట్ కేర్ నుంచి లూమెక్స్ అనే మందు ఒకటే. నమ్మొచ్చా? నేను ప్రక్క చెప్తున్నా, నా వీడియోస్ నా ఛానల్ లేదు, నా ఛానల్ చూసుకో. కావాల్సిన వీడియోస్ కాదు, రియల్ పనితనం కావాలి. పనితనమే. దీనికి నేను దొడ్డు మసాలా కూడా లేకన్నా నేను చెప్తున్నా కదా. ఇప్పుడు మనం మొక్కజొన్న వేసిన తర్వాత సాలప్పుడు ఇట్లా పోస్తారు కదా, ఏది మనకు దుక్కి మసాలా వెళ్తారా, నేను ఆ మసాలా కూడా లేదు దానికి. నేను ఒక్కసారి యూరియా వేసిన, సెకండ్ సారి యూరియా వేసిన, ఒకసారి పురుగు మందు. అది కాదే, నువ్వేమో లూమెక్స్ ఒక్కసారి కొట్టినాను అంటున్నావు, మరి వేరే ఫార్మర్ ఏమో నేను 2 సార్లు కొట్టినా 3 సార్లు కొట్టినా అంటారు. మరి అదే వాళ్ళు కొట్టే విధానం ఉంటుంది కారణం ఇది. అంటే రైతు అన్నట్టు ఓపిక, మనం కష్టపడితే దీనికోసం ఇప్పుడు 4 మెతుకుల కోసం మనం కష్టపడుతున్నాం. సో మనం ఆగమాగం పని చేద్దాం. నేను అంటున్నా కొట్టేది ఓపిక కదా విధానం. మీరు ఈ వ్యవసాయం చేయబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది, మీకు ఎంత అనుభవం? నాకు అనుభవం తక్కువ, అంటే నేను తెలుసు, అంటే గిట్లేసి కదా తెలుసు, కానీ నేను చేయబట్టి అయితే ఒక 2-3 years అవుతుంది గట్టిగా పని చేయబట్టి. అంటే వ్యవసాయం పైన ఫోకస్ చేయబట్టి 2 నుంచి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు కాలే, ఇంకా 3 సంవత్సరాలు దగ్గరలో ఉన్నా నేను. అంతే దగ్గరలో ఉన్నా. కాకపోతే నేను దీనికి మందు అయితే నాకు ఈ మందు కొట్టినప్పుడు ఒక అన్న కొడుతున్న టైంలో ఒక అన్న వచ్చి ఏమన్నా అంటే ఇట్లా కొట్టొద్దు తమ్మి మంది, ఇది ఇట్లా మనం లోపల వేసి కొట్టాలని చెప్పేసి మన దారా క్రాఫ్ట్ కేర్ వాళ్ళు ఫోటో పెడితే వాళ్ళు చెప్పారు అన్నట్టు, అట్లా కొట్టొద్దు ఇట్లా డైరెక్ట్ కొట్టాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే ఓకే అని చెప్పేసి మనం డైరెక్ట్ ఆగుకుంటా మోగిలో పడతారని నేను మందు కొట్టిన. నాకు 3 days లో మళ్ళీ మోగిపురుగు అనేది అంతమైపోయింది. దాని తర్వాత నాకు కొన్ని రోజుల తర్వాత మోగి అనేది చచ్చిపోయి కర్ర మంచిగా లేచింది. మళ్ళీ ఈ స్టేజ్కి రాగానే అదే మోగిలో ఉన్న పురుగు చచ్చిపోయి కర్ర బాగా లేచింది. గుళికలు తీసుకొచ్చినావు ఈ మొక్కజొన్న ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు నువ్వు గుళికలు
ఈ స్టేజ్ నాకు గిడుకున్నాయి. అంటే ఒక్కసారి నువ్వు స్ప్రే చేసిన తర్వాత మాక్సిమం ఇంత వరకు వచ్చేసినాయి. అంటే తర్వాత నువ్వు గులకలు వేసేసినావు గులికేసాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. అయిపోయి మళ్ళా పురుగు మందు స్ప్రే లేదు, మళ్ళీ గులకలు అనేది ఏ మందు నేను కొట్టలేదు. సో ఇది అంతే. అయితే కొట్టేటప్పుడు ఒక నిమిషం, అయితే కొట్టేటప్పుడు మందులు కొట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా అంటే మనం ఏంటంటే ఒక సాలు ఉంటే మనం 2 సార్లు ఇట్లా ఊపుకుంటూ పోతాం. ఎందుకు అది గాలికి సగం కింద పోతే సగం మొగిల పడతాయి. మనం చేసే పని పకడ్బందీగా చేసినట్లయితే మంచి రిజల్టే ఉంటుంది. లుమెక్స్ ధారావారి లుమెక్స్ ఒకటేసారి స్ప్రే చేసిండంట. ఒక్కసారి స్ప్రే చేసి అదే కంపెనీకి చెందినటువంటి ఇన్విటో గుళికలు ఒక్కసారి వేసేసిండు. అయితే మనం ఆ కొట్టే మందు ఏదైతే ఉందో బరాబర్ అది మోగిలో పడేటట్టు కొట్టుకుంటూ పోతే మనకు ఎక్కువ రోజులు మంచి డ్యూరేషన్ కూడా ఎక్కువ వస్తుంది. ఆయనకు మాక్సిమం ఒక్కసారి మందు కొట్టిండంటే అసలు ఇది రికార్డ్, అది ఎవరు కూడా ఇప్పటివరకు అయితే ఎవరికి లేదు. సో ఖచ్చితంగా అంటే కొంచెం ఓపిక ఉండాలి, అదే మంచిగా తీరికగా ఓపికగా కొట్టుకుంటే మంచి రిజల్టే ఉంటుంది. సో మొత్తం ఏదైతే ఈ సీడ్ పేరు ఏంది? ఈ సీడ్ పేరు సన్ క్రాప్ వల్ల సంక్రాంతి. సన్ క్రాప్ వారి సంక్రాంతి. విల్ట్ వస్తుంది. అసలు విల్ట్ పెట్టిన పంట మళ్ళీ అదే పెట్టండి, అయినా కూడా విల్ట్ రాకుండా చిన్న ట్రిక్స్ చెప్తాను నేను, వినండి. ఒక్కటే, ఏదైతే మనం బ్రాంచ్ అంటే సీడ్ ఏదైతే పెడుతున్నామో పెట్టిన తర్వాత మనం వాటర్ ఇస్తాం కదా, అప్పుడు ఒక్కసారి ఆ వాటర్ విడడానికి అంటే ముందు ఒక్కసారి ఏం చేస్తారంటే అందులో ఒక అద్దెకరానికి 100 ml లుమెక్స్ అలాగే 1 kg హైవిటోప్లస్ ఇవి 2 కలిసి ఒక్కసారి మీరు సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇప్పుడు కంకి పాలు పోసుకునే దశకు వచ్చినప్పుడు అంటే ఆల్మోస్ట్ గడ్డలు బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ హాఫ్ ఎకరానికి 100 ml ప్లస్ 1 kg హైవిటోప్లస్ ఇది ఒక్కసారి స్టార్టింగ్ ఒకసారి ఎండింగ్ ఒకసారి ఎక్కించుకున్నట్లయితే అసలు విల్ట్ అనేది కాదు కదా, విల్ట్ అనేటువంటి అయ్యా వచ్చినా కూడా పంటను ఏం చేయలేదు, మంచి రిజల్ట్ అయితే ఉంది. సో మొత్తం మీద అయితే ఒకసారి చూపెట్టన్న, మొత్తం అయితే ఇదంతా సన్ క్రాప్ వల్ల సంక్రాంతి మ్యాక్సిమం మంచిగా కంటే హైట్లోనే వచ్చింది, కంకి కూడా మన షోల్డర్స్ దగ్గర వచ్చింది. ఎవరైనా హ్యాపీనా? నేను ఫుల్ హ్యాపీ. ఫస్ట్ నమ్మలే, ఇప్పుడైతే నమ్మినా. ఇంకోటి ఇప్పుడు కూడా నమ్మొచ్చు. గిది ఇంకోటి, ఎప్పుడైనా షాప్కి వచ్చినప్పుడు నువ్వు అడిగిందే తీసుకొని పోతావా, నేను ఇచ్చింది సప్లై పట్టుకొని వస్తా? నేను ఆడికి వస్తే అప్పుడు ఒక ప్లాన్లో వస్తా, నేను ఇలా చేయాలని వస్తా. ఆడికి వచ్చిన తర్వాత నువ్వు మాట విధంగా మార్చి ఇది తీసుకపో అన్న, నీకు ఎందుకు నేను నమ్మకం ఇస్తున్నా, నీకు ఒక పని చేయకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తా దమ్ము అని చెప్పి నాకు క్లారిటీ ఇస్తావు. ఇచ్చినప్పుడు తీసుకొచ్చి పెడుతున్నాను. ఎందుకంటే అవి దగ్గరుండి ఫస్ట్ నేను చూసుకొని అవి పకడు బంద్గా కరెక్ట్గా ఉంటేనే నేను ఫార్మర్కి ఇస్తా. అంతేగాని ఏదో గుడ్డిగా ఏదో నామకేవస్ మాటలు పట్టుకొని అయితే 80% నేను చెయ్య, అది మనకు అవసరం కూడా లేదు. మనం కావాల్సిందల్లా ఏంటిది, ఫార్మర్ సంతోషం. నువ్వు హ్యాపీనా? నేను ఫుల్ హ్యాపీ. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువైంది, మీకు తెలియదు అసలు విషయం. మనకు నేను కొనుక్కొచ్చింది తెలుసా, దీనికి మొక్కజొన్న బ్యాగ్ ఒకటి, ఒక్కసారి ఒక స్టేజ్కి వచ్చినాక పురుగు రాగానే పురుగు మందు ఒకటి, తర్వాత దాని తర్వాత ఒక మసాలా వేసిన, ఏది ఒకటే సంచి తీసుకొచ్చి మసాలా వేసిన, దీనికి సరిపోయేంత ఇంకొంచెం కొంచెం ఒక సంచి అనుకో, ఇక ఒక సంచి వేసిన. దాని తర్వాత మళ్ళీ ఈ స్టేజ్కి రాగానే 4 kg ప్యాకెట్ గుల్కలు, అంటే అలా కొంచెం మిగిలినాయి, అంటే మొత్తం వేయలే, అంటే 2 కిలోల కంటే కొంచెం ఎక్కువ. తర్వాత 13-045 ఏది కంకులు పీకలు ఏమంటారు ఇట్లా వెళ్ళి మనకు ఆశ ఉంటుంది కదా, ఇంకా జర పొడుగుతే అదొకటి ఎక్కించిన. సో ఇది 2 సార్లు మసాలా వేసిన, 2 సార్లు ఒకసారి మందు కొట్టినా, ఒకసారి గుల్కలు వేసిన. ఇదే నా ఖర్చు. మొత్తం మీద వ్యవసాయం మీద గట్టి పట్టు సాధిస్తున్నావు అయితే. అంటే ఇంకా అనుభవం రావాలి నాకు, ఇంకా నేను ఇంకా అనుభవం రావాలి నాకు, ఇంకా అంటే వ్యవసాయం అనేది ఒక సముద్రము, అది మనకు కొత్త అంత తొందరగా ఏం తెలియదు. సో ఎక్కువ అనుభవస్తులు ఎవరైతురో మన పెద్ద మనుషులు వాళ్ళు చాలా మంచిగా మనకి ఎంతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఏ సమస్య ఉన్నా కూడా సమస్య మీది, పరిష్కారం మాది. మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు అండగా, మీకు తోడుగా కంపల్సరిగా మీ యొక్క సమస్యకి పరిష్కారం తగు విధంగా మేము చూసేటువంటి ప్రయత్నం 110% చూస్తాం. మీ చేను దగ్గరకు వచ్చి విజిట్ చేస్తాం, కంపల్సరీ దానికి కావాల్సినటువంటి మందులు దగ్గరుండి చూసుకుంటాం. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి పద్మావతి ట్రేడర్స్, కొలుగురు కర్ణాకర్. కింద కూడా ఫార్మర్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, అలాగే నా నెంబర్ కూడా నేను కింద మెన్షన్ చేస్తా. మరే డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.